పెద్దమ్మ ఆశీస్సులు కేసీఆర్ సహకారంతో గట్లమల్యాల గ్రామాన్ని గతంలో దినదినాభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గట్లమల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. వాగు అవతల ఉన్న 5 గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, వాటిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరూ అడగకముందే 1,60,00,000 రూపాయలతో పిహెచ్సి భవనాన్ని మంజూరు చేయించామని చెప్పారు. 3 డాక్టర్లు, స్టాఫ్ నర్సులను నియమించి రాత్రింబవళ్లు ఇక్కడి ప్రాంత ప్రజలకు వైద్యం అందేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గట్లమల్యాల రైతుల కోసం ప్రత్యేకంగా సబ్ మార్కెట్ యార్డ్ తీసుకువచ్చానని, ఇక్కడే షెడ్డు నిర్మించి వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల కష్టాలు తీర్చామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఎంత మంచిగా పడిందో ప్రజలందరికీ తెలుసని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో ఒక పంటకు ఇస్తే 3 పంటలకు ఎగ్గొట్టే పరిస్థితి వచ్చిందని, రైతు బంధు సరిగ్గా రావడం లేదన్నారు. గతంలో లాగా 24 గంటల కరెంటు రావడం లేదని, సాయంత్రం కరెంటు పోతే మళ్లీ ఉదయం 4 గంటలకు వస్తున్న పరిస్థితిని రైతులు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆ పెద్దమ్మ తల్లి దయ, ఆశీర్వాదం మనందరిపైన ఉంటుందని, అమ్మవారి దయతో మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సంతోషం. ఈరోజు పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో మీ అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి మీకు తెలుసు, గట్లమల్యాల గ్రామం ఎంత చక్కగా మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ గ్రామాన్ని దినదినాభివృద్ధి చేసినాం. వాస్తవానికి ఇది వాగవతల గ్రామాలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నిట్లో కూడా ఈ గ్రామాలను ముందు భాగాన్ని ఉంచే ప్రయత్నం చేసినాం. ఆనాడు ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ పోయించిన, ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాకే అనిపించింది వాగవతల ఒక దవాఖాన పెట్టే బాగుండు అనిపించి, నేను ఎవరు నాకు దరఖాస్తు తీయాలి, నన్ను కోరలే. కానీ ఆ రోజు ఈ వాగవతల గ్రామాల కోసం ప్రత్యేకంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను మంజూరు చేసి 1,60,00,000తో భవనాన్ని కూడా కట్టించిన. మంచిగా 3 డాక్టర్లను పెట్టి, స్టాఫ్ నర్సును పెట్టి, రాత్రింబవళ్ళు ఇక్కడ వైద్య సేవలు గట్లమల్యాల ప్రజలకు, ఈ వాగవతల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి ఆసుపత్రిని కూడా ఇక్కడ తీసుకొచ్చాం. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాగవతల గ్రామాలకు కూడా ఒక మార్కెట్ ఉండాలని సబ్ మార్కెట్ యార్డ్ను కూడా గట్లమల్యాల గ్రామం కూడా కట్టినాం, మార్కెట్ కూడా కట్టినాం. ఆన్నే కళ్ళల్ వడ్ల బీటి కానీ, మక్కల బీటి కానీ, మరి ఇప్పుడైతే వడ్ల బీటి నడుస్తుంది, ఈ రకంగా పెట్టి ఇక్కడే కొనేటట్టు కూడా ఏర్పాటు చేసినాం. డబుల్ రోడ్ చేసుకున్నాం. ఇవాళ వాగవతల ఊర్లకు నీళ్లు రావాలని ఒక లిఫ్ట్ కూడా పెట్టినాం. దాదాపు దగ్గర పడ్డది, మన ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. ఆ లిఫ్ట్ ద్వారా వాగవతల గ్రామాలకు నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చేసాం. అంటే ఇటు విద్య, అటు వైద్యం, అదేవిధంగా ఇటు నీరు, సాగునీరు. అక్కరపల్లి మోడల్ స్కూల్ కూడా వాగవతల గ్రామాల్లో ఉంటే బాగుంటుందని ఈ ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ కూడా పెట్టినాం. మోడల్ స్కూల్ తెచ్చుకున్నాం, వైద్యం తెచ్చుకున్నాం, సాగునీరు తెచ్చుకున్నాం, మార్కెట్ యార్డ్ తెచ్చుకున్నాం. ఇక్కడైతే ప్రత్యేకంగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కూడా గట్లమల్యాల గ్రామంలో అప్పట్లో నేను మంజూరు చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా ఒకటి ఏది కూడా కాదనకుండా అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ కానీ, అన్ని దేవాలయాల నిర్మాణానికి కూడా వ్యక్తిగతంగా కూడా నేను సాయం చేసి ప్రతి గుడికి కూడా సహకారం అందించి అన్ని కులాలకు మంచి దేవాలయాలు కూడా ఇక్కడ నిర్మాణం చేసుకోవడంలో కూడా నేను సహకారం అందిస్తూ వచ్చాను. సో అట్లే మీరు కూడా అదే ప్రేమ, అభిమానం ఎప్పుడు గట్లమల్యాల ప్రజలు నాకు చూపించారు. మరి మన గ్రామంలో ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా నేను మనస్ఫూర్తిగా సహకరిస్తా. ఇంకా ఏ అవకాశాలు ఉన్నా కూడా నేను కృషి చేస్తా. ఇవాళ మీరు చూస్తున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా ఉన్నా రైతు బంధు ఎంత మంచిగా పడ్డదో మీకు తెలుసు. ఇవాళ పరిస్థితి ఏందో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఒక పంటకు పడితే 3 పంటలు ఎగ్గొట్టిన పరిస్థితి ఉన్నది. రైతు బంధు సరిగా రాని పరిస్థితి ఉన్నది. మున్పట్లాగా కరెంటు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. సాయంత్రం పోతే మళ్ళీ మబ్బుల 4కి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏది ఏమైనా ఆ అమ్మవారి దయ, పెద్దమ్మ తల్లి దయ, ఆశీర్వాదం ఉంటే అంతా మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మా గ్రామానికి, మన సిద్దిపేటకు, మన
రాష్ట్రానికి అంతా అమ్మవారి దయతో బాగుండాలని, ఆ అమ్మవారి చల్లటి చూపు మనందరి మీద ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని నేను మనసారా ప్రార్థిస్తూ ఈ పండుగలో మీ అందరితో పాటు పాల్గొన్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.